T20 వరల్డ్ కప్ హీట్ మొదలైపోయింది. మెగా సంబరం గురించి మాజీలు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. టీమిండియా తుది జట్టుపైన స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు. ఓపెనర్ గా విరాట్ కోహ్లీనే బరిలో దిగాలన్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయాలన్నాడు. స్వేచ్ఛగా ఆడేయాలన్నాడు. కోహ్లీ గొప్ప ప్లేయర్ అని గుర్తు చేశాడు. ఐపీఎల్లో ఆడినట్టుగానే టీమిండియా తరపున ఆడాలన్నాడు. ఆర్సీబీ కోసం పరుగులు చేసినట్టుగానే భారత జట్టు తరపున ఒత్తిడి లేకుండా దంచేయాలన్నాడు. ఓపెనర్ గా తన చాయిస్ మాత్రం విరాట్ కోహ్లీనే అని తేల్చి చెప్పేశాడు. ఐపీఎల్ ఫామ్ ఖచ్చితంగా కలిసొస్తుందన్నాడు. గతంలోనూ కోహ్లీ గురించి దాదా స్పందించాడు. వయసు గురించి ఆలోచించాల్సిన పని లేదన్నాడు. పొట్టి ఫార్మాట్లో కుర్రాళ్లే ఆడాలని రూల్ ఏమీ లేదన్నాడు. లేటు వయసులోనూ ఇంగ్లాండ్ తరపున జేమ్స్ అండర్సన్ అదరగొట్టాడని రిమైండ్ చేశాడు. 40లో ఉన్న ధోని కూడా మాయ చేస్తున్నాడన్నాడు. వయసు కంటే కూడా ఆటలో దుమ్ము రేపుతున్నాడా లేదా అన్నదే చూడాలన్నాడు. 40+ ఏజ్ లో మహి మాయ చేస్తున్నప్పుడు కోహ్లీ ఎందుకు ఆడలేడన్నాడు. ఓపెనర్ గా ఆడించడమే ఉత్తమం అన్నాడు. అయితే ఫియర్లెస్ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. ఆట తీరుతోనే విమర్శకులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. అయినా 40 బంతుల్లో సెంచరీ కొట్టగల సామర్థ్యం విరాట్ కు ఉందని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఓపెనర్ గా ఆడటం కోహ్లీకి కొత్తేమీ కాదు. ఐపీఎల్లో చాలా కాలంగా ఓపెనర్ గా బరిలో దిగుతున్నాడు. గతంలో అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. రోహిత్ తో కలిసి ఓపెనర్ గాను బరిలో దిగాడు. 3 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఓపెనర్ గా ఆడిన తీరును అభిమానులు కూడా మర్చిపోలేదు. ఇంగ్లాండ్ పై వేగంగా హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. 52 బాల్స్ లోనే 80 పరుగులు సాధించాడు. అదే మ్యాచ్ లో హిట్ మ్యాన్ 34 బాల్స్ లో 60 పరుగులు చేశాడు. ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. T20 వరల్డ్ కప్ లోనూ స్కైని నెంబర్ 3 గానే ఆడిస్తే బెటర్ అని మాజీలు అంటున్నారు. ఆ లెక్కన చూసినా బ్యాటింగ్ ఆర్డర్ లో కోహ్లీ ఓపెనర్ గా ఉండాల్సిందే అని వాదిస్తున్నారు. మొత్తంగా భారీ అంచనాల మధ్య కింగ్ ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. 1 డౌన్ లో ఆడినా ఓపెనర్ గా బరిలో దిగిన పరుగుల మూత మోగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.